ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గాంధీనగర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఘనంగా సరస్వతీదేవి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సింగరేణి మండల విద్యాశాఖ అధికారి డి జయరాజు పాల్గొని సరస్వతీదేవి విగ్రహావిష్కరించారు. డి జయరాజు మాట్లాడుతూ దాతలు ఇళ్లందుకు చెందిన అన్న చెల్లెలు ముఖ్య రాహుల్ సుష్మలను అభినందించారు. వారు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో 9.8 మండలాల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం శారద, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సంయుక్తం మహిళాయోగితం ప్రియం గృహారమంగళం దేశం స్టాఫ్ ముఖ్యంగా జెడ్పీఎస్ కోమట్లో కూడా స్టాఫ్కి వాళ్ళందరికీ చప్పట్లు గట్టిగా కొడదాం. తర్వాత మీ అందరికి కూడా నా ఆశీస్సులు. ఇక్కడ చాలామందికి పిల్లలకి అర్థం కావట్లేదు, సరస్వతి మాత ఆ విగ్రహ దాత సరే తర్వాత దాని గురించి ఎందుకు పెట్టారనేది చూడండి ఒకసారి. ఎప్పుడైనా వినడం ఎందుకు కొడదా చూస్తా గట్టిగా. ఎప్పుడు కూడా మనం ఏం కోరుకుంటామంటే నాన్న, మన కుటుంబం మన ఇల్లు మనమే చూస్తాం. మన చెత్త తీసి అవతలోడి దగ్గర పడాలి, బస్సులో ఎక్కినప్పుడు సీటు మన ఫస్ట్ ఉండాలి, కిటికీ పక్కన ఉండాలి. అది మళ్ళీ అది కూడా బస్సులో ఎక్కగానే జనం ఎవడు ఉండకూడదు, కిటికీ పక్కనే ఉండాలి. మళ్ళీ మనం తోసుకుంటూ ఎక్కాలి. మళ్ళీ మనం బస్సు ఎక్కిన తర్వాత బస్సు ఎక్కడ ఆపకూడదు, మనం మధ్యలో ఆపాలి గాంధీనగర్ దాటిన తర్వాత. కానీ మళ్ళీ బస్సు ఎక్కిన తర్వాత మళ్ళీ బస్సు ఎక్కడ ఆగకూడదు, ఎక్కడ ఆగాలి, ఖమ్మంలో ఆగాలి. మధ్యలో ఆపితే ఏందా నీకేం పని లేదా అంటాం. అంటే మనిషి స్వార్థం, మన కోసం మనమే చేస్తూ ఉంటాం. దాంట్లో నుంచి ఒక్కరోజు సుద్దాల అశోక్ తేజ రాశాడు, ఏడాదికి ఏడాది నీ కోసం నువ్వు కాకుండా దాంట్లో నుంచి ఒక్కరోజు నీ సమాజానికి నీ స్కూల్కి ఇవ్వమని చెప్తున్నాం. చాలామంది దీంట్లో గొప్ప గొప్ప దాతలు. కొంతమంది అయితే డబ్బున్నాళ్ళు కూడా ₹1 కూడా ఇవ్వరు స్కూల్కి. అంటే కొంతమంది చూస్తుంటాం. కానీ శారదా మేడం వాళ్ళ అబ్బాయి రాహుల్ అయితే నిజంగా రాహుల్ నేను అభినందించలేకపోతుంటున్నా. రాహుల్ ఏడుంటే ఒక సన్మానం చేయాలనుకున్నాం మేము. మేడం ఎవరో చెప్పారు మనకి డొనేషన్ చేస్తారు సార్ అంటే, నేను చెప్పాను తీసుకురండి మేడం సన్మానం కూడా చేద్దాం. రాహుల్కి సుష్మాకి ఇంత చిన్నపిల్లలు వాళ్ళకి అలాంటి ఆలోచన రావటం కూడా గొప్ప. ఎందుకంటే అన్నయ్యలు వీరు ఆలోచన చేయాలన్నప్పుడు మీరు ఒక్కసారి ఆ సరస్వతి మాత దగ్గరికి వచ్చి ఎవరు లేనప్పుడు ఇలా చూడండి. ఆమెకి వెళ్ళి ఒక 10 నిమిషాలు చూడండి. ఆమె చుట్టూ ఒక రిఫ్లెక్షన్ పడుతూ ఉంటుంది. భగవంతుడు ఎప్పుడు కూడా భగవంతుని మనం అనేక రూపాలు చెప్పుకుంటాం. ఏ రూపంలో చెప్పినా హిందూ, ముస్లిం, క్రైస్తవుడు ఎవడైనా సరే ఆ మాత సరస్వతి మాతగా ప్రతి ఒక్కళ్ళు గౌరవిస్తాం. ఆ మాత దగ్గరికి వచ్చి కూర్చోండి ఒకసారి. ఇక్కడ కూర్చున్నప్పుడు మన మనసులో చెడు తలంపులు రావు. అసలు చెడు చేయాలని ఆలోచన కూడా రాదు. ఒకసారి నేను నిజం అబద్ధం మీరు ఒక్కసారి కూర్చోని ఉద్దేశం అదనమాట. ఎందుకంటే ప్రతిరోజు మనం చూసినప్పుడు ఆ సరస్వతి మాతను చూసినప్పుడు మనలో తప్పు చేయాలనే భావన రాదు. చదువుకోవాలి అనే ఆలోచన వస్తుంది. దీనికోసం వాళ్ళు చక్కని, ఎందుకంటే మేడం గారు శ్రమ చూస్తే నేను నిజంగా నిజంగా మేడం గారి యొక్క తపన చూస్తే, నిన్న మాకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చారు, డిప్యూటీ సీఎం గారు, 2 మినిస్టర్స్, మొత్తం డిఓ గారు అందరూ అక్కడే ఉన్నాం. కానీ మేడం మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లాగా ఈ ప్రోగ్రామ్కి డిఓ గారు రావాలి, ఎంఈఓ గారు రావాలని పాపం ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసిందో నాకు. కానీ నేను ఉదయం డిఓ గారు సార్ దగ్గర పోయా. సార్ కూడా ఆఫీసులో ఉన్నారు. సార్ మరి నా కారులో వెళ్దామంటే, సార్ మీరు వెళ్ళండి నేను వచ్చేస్తా అని చెప్పారు. సరే నాకు తెలిసి అయితే ఈరోజు